బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను మంత్రి కొండా సురేఖ కలిశారు. ముఖ్యంగా కడియం శ్రీహరి వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె ఆయనపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేసినట్లు సురేఖ వెల్లడించారు. మరోవైపు కొండా సురేఖ కడియం శ్రీహరి మధ్య నెలకొన్న విభేదాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇరు వర్గాల అభిప్రాయాలను పరిశీలించి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని, త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్. ఎస్ మౌనిక, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి ఈ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదానికి సంబంధించిన అంశంపై కూడా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. తనకు సమాచారం లేకుండా, తన ప్రమేయం లేకుండా తన శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కడియం శ్రీహరి ఏ విధంగా సమీక్ష నిర్వహిస్తారు, ఏ విధంగా కలుస్తారంటూ కూడా మంత్రి కొండా సురేఖ గతంలోనే ఖర్గేకు, మరోవైపు అటు మీనాక్షి నటరాజన్ కూడా లేఖ రాయడం జరిగింది. దీంతోపాటు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కూడా అటు కడియం శ్రీహరిపై ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇక ఇదే విషయానికి సంబంధించి ఈరోజు టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ని కలిసి ఫిర్యాదు చేసింది. తన శాఖకు తనకు సంబంధం లేనటువంటి వ్యవహారాలపై కూడా అటు కడియం శ్రీహరి దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తన ఒక మహిళా మంత్రిగా అనేది చూడకుండా తన శాఖలో ప్రమేయం వస్తూ తన శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కడియం శ్రీహరిపై పార్టీ రీత్యా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ని కలిసి విజ్ఞప్తి చేసింది. ఇదే విషయానికి సంబంధించి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశాను, ఆ తర్వాత అధిష్టానాన్ని కూడా తాను ఫిర్యాదు చేశానంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్కి ఈరోజు మంత్రి కొండా సురేఖ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన అంశంపై కూడా కడియం శ్రీహరి నిన్న మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ ప్రజల్లో తిరగకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా తనకు సంబంధించినటువంటి దేవాదాయ గుడులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇతర సంబంధించిన అంశాలు కూడా అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశాను, అంతే తప్ప ఎక్కడ కూడా ఆమెను క్రిటిసైజ్ చేయలేదని కూడా నిన్న అటు కడియం శ్రీహరి కూడా ఆమెకు సంబంధించిన విషయంపై కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే విషయానికి సంబంధించినటువంటి అంశంపై ఈరోజు మళ్ళీ టీపీసీ మహేష్ కుమార్ గౌడ్ని కలవడం రాజకీయంగా మాత్రం తీవ్ర దుమారం రేపుతుంది. ఒకే పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, అటు కొండా సురేఖ మరోవైపు సీనియర్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు, గతంలో సీనియర్ నాయకులుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిపై మంత్రి కొండా సురేఖ చేస్తున్నటువంటి ఈ ఆరోపణలకు సంబంధించిన అంశంపై మరి పార్టీ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా ఏ రకంగా చర్యలు ఉంటాయనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఇదే విషయంపై కూడా ఈరోజు టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం, ఖచ్చితంగా సమరస్యంగా ఈ యొక్క సమస్యను సార్ట్అవుట్ చేసే దిశగా చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా పిలిపించి మాట్లాడతాము, మీరు అతిగా ఆవేశపడకుండా కామ్గా ఉండాలంటూ కూడా ఈరోజు మంత్రి కొండా సురేఖకు కొంత సూచన కూడా చేసినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మంత్రి కొండా సురేఖ మాత్రం ఎక్కడ కూడా తగ్గేది లేనట్టు ఖచ్చితంగా అటు కడియం శ్రీహరిని టార్గెట్ చేసింది. ఖచ్చితంగా అతను తన శాఖలో ఎంటైరే కాకుండా తన శాఖకు ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి అధికారులతో సమీక్ష సమావేశాలు ఏ విధంగా నిర్వహిస్తారు, ఇలాంటి వారిని ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ కమిటీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా మంత్రి కొండా సురేఖ అయితే ఇప్పటికే కడియం శ్రీహరిపై ఆరోపణలు చేస్తుంది. కాబట్టి ఇదే విషయానికి సంబంధించిన అంశంపై మరి పార్టీ పరంగా ఏ రకంగా చర్యలు తీసుకుంటారు, ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అధిష్టానం దృష్టి తీసుకెళ్లారని చెప్తున్నారు, ముఖ్యమంత్రికి కంప్లీట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా సార్ట్అవుట్ చేస్తాం. ఇక్కడ కూడా ఒకే పార్టీలో ఉన్నాం, ప్రభుత్వాన్ని నడుపుతున్నాం, రాబోయే కాలంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్న నేపథ్యంలో ఒకే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రకంగా ఒకరినొకరు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ కొండా సురేఖకు సూచించడం కూడా సమాజం తెలుసు. ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని ఖచ్చితంగా సార్ట్అవుట్ చేస్తాం, ఖచ్చితంగా వారిద్దరిని పిలుస్తాము, మహేష్ కుమార్ అటు కడియం శ్రీహరిని కావచ్చు, మిమ్మల్ని కావచ్చు, ఖచ్చితంగా పిలిచి ఈ విషయానికి సంబంధించిన అంశంపై కూడా క్లోజ్ చేసే దిశగా చర్యలు తీసుకుంటామని ఒక హామీని కూడా ఈరోజు కొండా సురేఖకు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినట్టు కూడా సమాజం తెలుస్తుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రి, అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యేకి మధ్య కొనసాగుతున్నటువంటి వివాదం మాత్రం చినికి గాలివాలం అవుతుంది. మరి చూడాలి మున్ముందు ఈ అంశం ఏ రకంగా పార్టీ అధిష్టానం సార్ట్అవుట్ చేస్తున్నది కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. మౌనిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.